ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ రోజే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వాడపాలెం, పలివెల, పొడగట్లపల్లి గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయడంలో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులు ఉన్నాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఉద్యోగులతో మొదటి రోజే పంపిణీ పూర్తి చేయడమే కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగుల 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు, 100% అంగవైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలు, ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ దఫా పెన్షన్లు సుమారు 43,000 పైబడి పెన్షన్లు 19.5 కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 5 గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతెరపని వర్షం పడుతూ ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు 31వ తేదీ అంటే 1వ తేదీ రేపు ఆదివారం సందర్భంగా పెన్షన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం 31వ తేదీనే పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు. పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీర్చుకోవడానికి ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు. 1వ తేదీ కాదు, ఆదివారం కనుక 1వ తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, ఏ విధంగా పేదల కోసం ఆలోచిస్తుందనేది ఇది ఉదాహరణగా, ఇది ఒక తార్కాణంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడూ పేద వర్గాలకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1వ తేదీ దాటకుండా అందరికీ కూడా అందివ్వడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాను. 3,000 వచ్చింది, ఇప్పుడు 6,000 3 నెలల నుంచి చెప్తారు కదా, ఇంటికే వస్తుంది కదా. అమ్మ కొద్ది బయటకోండి, అమ్మ కొద్ది బయటకోండి. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస రోడ్డు ప్రమాదాలలో విద్యార్థులు చనిపోతున్నారని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆరోపించారు. తార్నాక చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదాలు నివారించాలంటూ ధర్నా నిర్వహించారు. హబ్సిగూడలో 2 వారాల్లోనే వరుస రోడ్డు ప్రమాదాలలో 10వ తరగతి విద్యార్థిని సాత్విక, 6వ తరగతి విద్యార్థిని కామేశ్వరి, 2 స్కూల్ విద్యార్థినులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఎండగట్టారు. వెంటనే బాధిత విద్యార్థిని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పోలీసులకు, ప్రభుత్వానికి ట్రాఫిక్ చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై లేదని వాపోయారు.
ప్రభుత్వం విద్యార్థులను కాపాడలేని ప్రభుత్వం విద్యార్థులను కాపాడలేని ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బ్రహ్మకమలం ఒక దైవిక పుష్పం. ఇది చాలా అరుదైన పుష్పం. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేకత దీనికి ఉంది. బ్రహ్మకమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉంది. బ్రహ్మకమలం వికసించే ప్రదేశం పవిత్రమైనది మరియు పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండడంతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అయితే కాకినాడలో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి గణేష్ బాబు పేరట్లో 9 బ్రహ్మకమలాలు శుక్రవారం రాత్రి వికసించాయని మాకిరెడ్డి గణేష్ బాబు కుమార్తె తెలిపారు. శ్రావణ శుక్రవారం బ్రహ్మకమలాలు వికసించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు దేవి రమేశ్రీ. మా నాన్నగారు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారి ఇంట్లో 9 బ్రహ్మకమలాలు పూసాయి. సాధారణంగా ఈ పువ్వులు హిమాలయాల్లో మాత్రమే పూస్తాయి. మాకు ఈ మొక్క మా అమ్మగారికి మా అత్తగారు ఇచ్చి 2 ఏళ్ళు అయినది. సంవత్సరానికి ఒకసారి ఒక పువ్వు పూస్తుంది. ఆ ఒక పువ్వు కోసం చాలా ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఈ సంవత్సరం 3వసారి, అది కూడా శ్రావణ శుక్రవారం రోజు 9 పువ్వులు పూయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ పువ్వు పూయాలి అంటే బ్రహ్మదేవుల ఆశీస్సులు ఉండాలని భావిస్తారు. ఈ పువ్వు పూసే సమయంలో దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అయితే రాత్రి 9 నుంచి 12 మధ్యలో పూర్తిగా వికసిస్తాయి. మరలా 1 గంట నుంచి 3 గంటల తెల్లవారుజామున 3 గంటల లోపు వాడిపోతాయి. వీటిని నైట్ ఆఫ్ ద క్వీన్ ఫ్లవర్స్ అని అంటారు. మీరు MBA మరియు MCA, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం వేచిస్తున్నారా? అయితే మీకు బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం దొరుకుతుందని, మీకు ఏదైనా ప్రకటన గాని లింక్ గాని వచ్చి కొంత డబ్బు కడితే ఉద్యోగం వస్తుందని మీకు సమాచారం వచ్చిందా? అలాంటి వారికి డబ్బు కడితే మీరు సైబర్ క్రైమ్కి గురైనట్లు. పేరు మోసిన కంపెనీలు ఏదైనా సరే, ఇన్ఫోసిస్, TCS ఇలాంటి కంపెనీలు మీకు బ్యాక్డోర్ ఎంట్రీ కల్పించవు. ఒకవేళ ఇలాంటి కంపెనీల పేరు మీద మీకు కాల్ లెటర్ పంపిస్తే మీరు వారికి డబ్బు కడితే మీ డబ్బులు తిరిగి రావు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పిస్తామని సైబర్ మోసగాళ్లు రోజురోజుకు బరితెగిస్తున్నారు. యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని DSP కోరారు. మీరు MBA, MCA, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారా? అయితే మీకు ఏదైనా బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం దొరుకుతుందని చెప్పి మీకు ఏదైనా ప్రకటన కానీ లింక్ కానీ వచ్చి కొంత డబ్బు కడితే మీకు ఆ ఉద్యోగం వస్తుందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అట్లా అయితే మీరు ఆ డబ్బు కట్టినట్టయితే మీరు సైబర్ క్రైమ్ గురయ్యే అవకాశం ఉంది.
పేరు మోసిన కంపెనీలు ఏదైనా సరే, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలు ఏవైనా బ్యాక్ డోర్ ఎంట్రీస్ ఎలాంటివి కూడా చేయవు. మీకు అలా బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం వస్తుందని చెప్పి మీకు ఫేక్ కాల్ లెటర్స్ కనుక మీకు ఇస్తే అది సైబర్ క్రైమ్ అని చెప్పి గుర్తించండి. ఇలాంటి వాటికి మోసపోకుండా ఉండండి. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఐఏఎస్. అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చంద్రబాబు ఆదేశాలతో నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. రేపు సెలవు కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు. ఓకే సార్. కడప జిల్లా కొండాపురం మండలంలోని దత్తాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఎంఈఓ ఓబులేసు, ఎంఈఓ రామయ్యకు కొండాపురం ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మావతిని ఎర్రగుంట్ల జెడ్పీహెచ్కు బదిలీ చేశారని వాపోయారు. ఆమె పిల్లలకు బాగా చదువు చెప్పేవారని, తిరిగి ఇక్కడికే బదిలీ చేయాలని అధికారులను కోరారు. లేకుంటే మా పిల్లలను స్కూలుకు పంపమని తెలిపారు. లో భాగంగా సర్ప్లస్ కనుక దత్తాపురం బీసీలో 4 పోస్టులలో ఒక పోస్ట్ సర్ప్లస్, ఆ పోస్టులో 2 ఆల్రెడీ డిజేబుల్డ్ కనుక ఈమె దాంట్లోకి వచ్చింది కనుక ఈమెను ఎలిజిబిలిటీ మెథడాలజీ ఉంటే బాయ్స్ హై స్కూల్ ఎర్రగుంట్లకు ఆప్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది డివైఓ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు ఆమె ప్లేస్లోకి ఎర్రగుడి నుండి కళావతి అనే టీచర్ను మెయిన్ స్కూల్స్కు వేయడం. ఆమె ప్లేస్ కాదు, పక్కన ఉండే మెయిన్ స్కూల్ నీడీ స్కూల్. మేడం ఏముంటుంది సార్? మీరు చెప్పమ్మని అభిప్రాయం. సార్ నేను హై స్కూల్లో చేయడానికి ఇప్పుడు విముఖత చూపిస్తున్నాను కాబట్టి నన్ను పక్కన ఉండే మెయిన్ స్కూల్లోకి నన్ను వేయాలని కోరుతాను. మీరు ఒక్క నిమిషం చెప్పండి. మేడంని ఇక్కడికి బీసీ స్కూల్ నుండి మెయిన్ స్కూల్కి మాట్లాడుతున్నా కోరుతున్నాము. టీచరు ఉద్దేశంతో మా బీసీ స్కూల్ నుండి మా మెయిన్ స్కూల్కి చేయవలసిందిగా పోస్టును కోరుతున్నాము. సేవలు మంచిగా ఉన్నాయి కాబట్టి మేము మరి మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ తిరిగి వేస్తామని చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో రోడ్డెక్కిన అధికారులు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డిఈ భవానీ శంకర్లు బాహాబాహి. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వాదం. ఒకరిపై ఒకరు పరస్పర దాడి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డిఈ పైన ఆరోపణలు. ప్రతిగా స్పందించిన డిఈ కమిషనర్పై ప్రత్యారోపణలు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం, పరస్పర దాడి. ముక్కున వేలేసుకుంటున్న ప్రజాప్రతినిధులు. శ్రావణమాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని నామలగుండు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, విశ్వేశ్వరరావు విశ్వజ్యోతి ఆధ్వర్యంలో నామలగుండు ఆర్యవైశ్య సంఘం సహకారంతో మణిదీప వర్ణన మరియు పంచహారతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈరోజు నామాలగుండు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగిందండి. మణిదీప వర్ణన పూజా కార్యక్రమం జరపడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా మహిళల చేత బిఎన్ఆర్ గార్డెన్లో జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. అందరు మహిళలు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా టైం ప్రకారం రావడం, కూర్చోవడం కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు మాకు క్రమశిక్షణతో మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సంఘ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి మాత, జై ఆర్యవైశ్య, జై సౌకారి. ఈరోజు మా నామాలగుండు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బిఎన్ఆర్ గార్డెన్లో లోక కళ్యాణార్థం మా వాసవి సిస్టర్స్ అందరి చేత కూడా వారందరి సహకారంతో మణిదీపవర్ణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు, సహకరించిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసవండి. ఇక్కడ నామాలగుండు బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మణిదీపవర్ణ పూజ చేశారండి. చాలా బాగా అనిపించింది. తనకు అందరం మేము సహకరించినాం. పూజ చూడడానికి చాలామంది వచ్చారు. పూజ చాలా బాగా జరిగింది. మళ్ళీ అందరూ మణిదీపవర్ణ కూడా అందరితో పాటు చదివిపించారండి 9 సార్లు. చాలా బాగా అనిపించిందండి. నా ప్రియ మిత్రురాలు ఇవాళ చాలా ఘనంగా శ్రావణ మాస సందర్భంగా ఆఖరి శుక్రవారం మాకందరికి ఒక పెద్ద కానుకగలాగా ఈ ప్రోగ్రాం చేసిందండి. మాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇవాళ ఈ ప్రోగ్రాముకు అసలు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా భోజనం తాంబూలం తీసుకొని, పసుపుట్టు తీసుకొని పూజ చేసి వెళ్ళారు. ఈ పూజ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మా చెల్లెలు ఇంకా బాగా చేస్తుందండి. సో మా అందరి కోరిక అదే. నా పేరు కృష్ణకుమారి అండి. నేను సెక్రటరీ ఆఫ్ ట్రెజరర్ ఆఫ్ దీనిదండి, ప్రెసిడెంట్ ఆఫ్ మన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్. ఆర్గనైజేషన్ పిలిచారు, ఇన్వైట్ చేశారు, మేము వచ్చాము. ఈ ప్రోగ్రాం నేను ఫస్ట్ టైం ఇంత మంచిగా మణిదీపవర్ణ ఫస్ట్ టైం చూస్తున్నా. నేను డాలస్లో ఉంటాను, అమెరికాలో. 3 months ఇక్కడ ఉండి మిగతా అంతా అక్కడే ఉంటాను. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతాను. అంత బాగా చేసింది తను. చాలా అంటే చాలా బాగా చేసింది. ఇక్కడికి మేము వచ్చుడు కాదు, విశ్వజ్యోతి గారు ప్రతి ప్రోగ్రాంకు మాకు రావాలని కోరుకుంటుంది. ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా తనతో పాటు ఎంతోమంది వద్దనుకున్న వాళ్ళు కూడా వస్తున్నారండి ఈ ప్రోగ్రాంకి. నెల్లూరు జిల్లా గౌడు కలుగీత పారిశ్రామికుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో 2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు మరియు మెటీరియల్ ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టొబాకో బోర్డు గుంటూరు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు, నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి వాసి పర్చూరు నారాయణ గౌడ్, ఎస్వి యూనివర్సిటీ నుండి PhD పూర్తి చేసినందుకు డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా సన్మానించారు. ఈ సన్మానానికి కారకులైనటువంటి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తోట ప్రభాకర్ గౌడ్కు, కార్యనిర్వాహక అధ్యక్షులు కోసూరు రాజశేఖర్ గౌడ్కు మరియు జిల్లా గౌడు కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ నారాయణ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. వారు మొన్ననే ఆయన MA, BD, MLIC చేసి హిస్టరీలో PhD చేసి డాక్టరేట్ ప్రదానం అయింది మొన్ననే. కాబట్టి మన సామాజిక వర్గాల నుంచి ఆ డాక్టరేట్ పొందడం, అది మన విఆర్సీతో డిగ్రీ చేయడం, ఇవన్నీ ఒక గర్వకారణం. ఎస్వి యూనివర్సిటీలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా మన BC స్టూడెంట్స్ యూనియన్కి ఆయన ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. యాక్టివిటీస్, స్టూడెంట్స్ తరఫున పోరాటాలు, తర్వాత మన ఏరియా నుంచి ఎవరికైనా సీట్లు రాకపోతే అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్ క్వశ్చన్ చేయడం మెరిట్ మీద, అటువంటి పోరాట పట్టుమ ఉన్న బిడ్డ, గౌడ బిడ్డ, వారికి చిరు సన్మానం సాధన చేతుల మీదుగా. నా ఇది చూడన్నా
రాజంపేట పట్టణం విద్యుత్ నగర్కి చెందిన పైడి సుబ్రహ్మణ్యం లక్ష్మమ్మ దంపతుల కుమారుడు సుధీర్ గత 2 సంవత్సరాల నుంచి తమ కుమారుడు కనిపించట్లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాజంపేట విద్యుత్ నగర్కి చెందిన పైడి సుధీర్ బెంగళూరులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీటెక్ చేసి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. 2022 జూలైలో వాట్సాప్ న్యూస్ వీడియో వల్ల ట్రాప్కు గురయ్యాడు సుధీర్. వీడియోను చూపించి డబ్బును బ్లాక్మెయిలర్స్ డిమాండ్ చేయడం వలన అవమానంగా భావించి 2022 సంవత్సరం 26వ తేదీన జూలై నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. అది చూసి మా అబ్బాయి వెళ్ళిపోయాడు. మా పాపకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజ్ వచ్చింది. మా పాప చూసి మా అబ్బాయికి ఫోన్ చేసింది, నువ్వేం భయపడద్దు నాన్న, ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ధైర్యంగా ఉండమని. కానీ మెసేజ్ చూసుకోలేదు. సరే అని ఫోన్ చేసింది. ఫోన్ చేసిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మార్తల్లి బస్ స్టాండ్ వరకు సిగ్నల్స్ చూపిస్తూ ఉన్నాయి. తర్వాత ఆ రోజు నుంచి 2022 జూలై 26 నుంచి మా అబ్బాయి దగ్గర నుంచి మాకు ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఆ అబ్బాయి నుంచి ఏ సమాచారము మాకు తెలియదు. అసలు ఏమైంది తెలియదు. మేము అక్కడ మార్తల్లి పోలీస్ స్టేషన్లో బెంగళూరులో కంప్లైంట్ చేసాం. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ అక్కడ పోలీసులు ఇప్పటి వరకు వాడి గురించి ఎటువంటి సమాచారము మాకు ఇవ్వలేదు. మేము 2 నెలలకి 3 నెలలకి వెళ్ళి అడుగుతూనే ఉన్నాము. కానీ ఏం తెలియదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే తప్ప మేము ట్రేస్ అవుట్ చేయలేమని చెప్తున్నారు. తన కోసం ఏం ప్రయత్నం చేసినట్లుగా మాకేం అనిపించటం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు ఫస్ట్లో ఒక విధమైన విషయాలు సమాచారం చెప్పారు. తర్వాత బాబు దగ్గర ఉండేటటువంటి గోల్డ్ కూడా వాళ్ళు తీసి కుదవబెట్టుకున్నారు. ఆ విషయం మాకు ఫస్ట్లో చెప్పలేదు. ఆ గోల్డ్ ఉందిలే, కొద్ది రోజులు ఎలాగైనా ఉంటాడు, తర్వాత వస్తాడులే అని మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము. తర్వాత ఆ గోల్డ్ మేము తీసుకొని కుదవబెట్టుకున్నామని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. అప్పటి నుంచి మాకు చాలా భయం వేస్తూ ఉంది, బాధగా ఉంది. ఎలా బ్రతుకుతున్నాడో ఏమో, అసలు ఏం జరిగిందో ఏమి అనే విషయమే మాకు తెలియదు. ఈ 2 సంవత్సరాలుగా మా అబ్బాయి కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాము, ఏదైనా సమాచారం వస్తుందేమో అని. ఏ సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియదు. ఏ విధమైనటువంటి సమస్యల్లో చిక్కుకున్నాడో కూడా మాకు అర్థం కావడం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక్కగానొక్క కొడుకండి. మీరు ఎలాగైనా చొరవ తీసుకొని మా మీద దయచేసి మా బిడ్డను మా దగ్గరికి చేర్చవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి సార్, దయచేసి మా బిడ్డ మా దగ్గరికి రావడానికి మీరు సహాయం చేయండి సార్. మా బిడ్డ మా దగ్గరికి, మా తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని మా బిడ్డను మా దగ్గరికి చేర్చాల్సిందిగా మీకు నమస్కారం చేసి మొక్కుకుంటున్నాను సార్. దయచేసి మాకు సహాయం చేస్తే మీ రుణం తీర్చుకోలేము సార్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము.